ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 15 వచనాలు ధ్యానించుకుందాం. మృదువైన మాట క్రోధమును సల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశముల పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును. బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు. సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి, దినమందు ప్రభువా చదవబడిన ధ్యానించబడిన సామెతల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదో తండ్రినైనా చదవబడిన నాయన యొక్క మాటలను, వచనాలను ప్రభువా, ఈ జ్ఞానయుక్తమైన మాటలను ప్రభువా ప్రతి ఒక్కరూ విని జ్ఞానము తెచ్చుకున్నట్లు నీ కృప దయచేయండి. జ్ఞానము లేనివాడు విని జ్ఞానము నైనా పొందుకున్నట్లు నీ కృప దయచే ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగి ఉండిటే జ్ఞానమునకు మూలమని నీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగి జీవించేటట్లు ప్రభువా, ప్రేమ కలిగి జీవించేటట్లు కృప దయచే ప్రభువా, సహాయం చేయండి. ఏదో ప్రభు ఈరోజు నైనా ఎంతవరైతే పుట్టినరోజు నైనా పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో ప్రభు, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నైనా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, రోజు ప్రభు నా కుమార్తె పుట్టినరోజు ప్రభు, నైనా నా కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ప్రభు, నైనా నా కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. చదువు పట్ల జ్ఞానము కలిగి, వివేకము కలిగి, తెలివి కలిగి ప్రభు జీవించినట్లు కృప దయచేయండి. ఆయురారోగ్యాలు నాయన తండ్రి, నాయన నా కుమార్తెకు మీరు దయచేసి మీరే మహిమ పొందండి, సహాయం చేయండి తండ్రి. చదువుచున్నా నాయన చదువులో ప్రభు, ఓ తండ్రి మంచి జ్ఞానాన్ని నాయన బిడ్డకు దయచే ప్రభు. నాయన ఓ ప్రభు, నాయన నీకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని ఓ తండ్రి నాయన మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి. ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించండి. తోటి విద్యార్థులను కూడా ప్రభు దీవించండి. స్నేహితురాలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. వారి స్నేహితురాలు కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వది మహిమ పొందండి. ఏదో తండ్రి దినమందు ప్రభు పుట్టినరోజు వేడుక జరుపుకొని మీ కృప తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందండి, సహాయం చే నాయన యొక్క చిన్న ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.